ఈ రాయలసీమ రాళ్లసీమగా మారిపోయింది. రాయలు వెళ్ళినప్పుడు ఈ సీమ రతనాల సీమ, నీ తండ్రి పరిపాలన చేసిన పుణ్యాన ఈ సీమ రాయలసీమ అయిపోయింది. అసలు రాయలసీమ వాసులు అందుకే మిమ్మల్ని ఎప్పుడూ లైక్ చేయరు. రాయలసీమ రైతాంగానికి కానీ రాయలసీమ ప్రజలకు కానీ మీరెప్పుడూ సరిపోదు. కారణం, ఈ రాయలసీమ ప్రాంత ప్రజలను మీరు సబతు తల్లి బిడ్డల్లాగా చూసినారు. మీరు ఏ ప్రయోజనాలను కూడా ఇక్కడ చేసే ప్రయత్నం మీరు చేయలే. గత ప్రభుత్వం, మా ప్రభుత్వంలో పరిశ్రమలను తరిమి కొట్టినారా? పరిశ్రమలను, ఈ రాష్ట్రంలో పరిశ్రమలను తీసుకొచ్చినది జగన్మోహన్ రెడ్డి. తీసుకొచ్చినామని భ్రమను కల్పించినది మీరు. మీరు సింగపూర్ పోతారు, ఇంకో దేశాన్ని పోతారు, ఒక్క పరిశ్రమ రాదు. ఫోజు చూసావా, బ్రహ్మాండంగా ఉంటుంది. కోటు సుట్టు బూటు ఫస్ట్ క్లాస్కి వేసింటాడు లోకేష్ బాబు. ఈ మొదటి లావు తగ్గినాడు, ఆయన అందంగా తయారైనాడు, సోకులు ఎక్కువ పడుతున్నాడు. పరిశ్రమలు ఏ రాలే. మా కడప జిల్లాలో పెట్టాడు కదా జగన్మోహన్ రెడ్డి. కొప్పర్తి కానీ ఇంకోటి కానీ 2-3 పరిశ్రమలు ఇడికి వచ్చినాయి. చరిత్రలు చెప్తున్నాయి కదా. 2019-24 మధ్యలో ఏ పరిశ్రమలు కడప జిల్లాలోకి వచ్చినాయి, లేకపోతే ఇంకోటి వచ్చినాయి అని చెప్పి ఈ రాష్ట్రంలో పరిశ్రమలు తరిమి కొట్టింది ఆయన కాదు. పరిశ్రమలు రాకపోయినా వచ్చినాయనే భ్రమను ప్రజలు కల్పించేది మీ పచ్చపత్రికల ద్వారా మీ పార్టీ, మీ ప్రభుత్వము. ఇంకా ఆయన చెప్పే మాటలు ఏంటంటే హాస్యాస్పదమైన మాటలు. ప్రజలారా, ఈ కూటమి పాలనలో సంక్షేమం, అభివృద్ధి అమోఘమంట. ప్రొద్దుటూరులో చెప్పినాడు ఆయన, అమోఘమంట. నేను అడుగుతా ఉన్నా, ఈ రాష్ట్ర ప్రజలందరి వైపు నుంచి అడుగుతా ఉన్నా నేను. సంక్షేమం గురించి చెప్దాంలే, మళ్ళీ అభివృద్ధి గురించి తర్వాత మాట్లాడదాం, ముందు సంక్షేమం గురించి మాట్లాడదాం. ఏం చేసినారయ్యా సంక్షేమం మీరు? ఆడబిడ్డ నిధి కింద 1500 రూపాయలు ఇస్తామని చెప్పినారే, ఇచ్చినారా ఒక్కరికన్నా? 50 సంవత్సరాలకు పెన్షన్ ఇస్తామని చెప్పినారే, 4000 ఇచ్చినారా? కొత్త పెన్షన్లు, సామాజిక పెన్షన్ ఇస్తామని చెప్పినారే, 4000 రూపాయలు ఇచ్చినారా? నిరుద్యోగ భృతి 3000 రూపాయలు ఇస్తామని చెప్పినారే, ఇచ్చినారా? 20 లక్షల మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇస్తామన్నారే, ఇచ్చినారా? 45 ఏళ్లకే పెన్షన్ ఇస్తామన్నారే, మహిళలకు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకం అమలు పరుస్తామని చెప్పినారే, ఇచ్చినారా? సంవత్సరానికి 3 గ్యాస్ కనెక్షన్ల చొప్పున సిలిండర్లు, ఈ 2 సంవత్సరాలకు 6 గ్యాస్ సిలిండర్లు ఏ ఒక్క మహిళకైనా ఇచ్చినారని చెప్పి ఎక్కడైనా నువ్వు చెయ్యి ఎత్తిస్తే రాచమ్మలు తల కిందికి తీసుకుంటాడు. ఒక్క చెల్లెమ్మతో కానీ ఒక అక్కతో కానీ 6 సిలిండర్లు నాకు ముట్టాయన్నా అని చెప్పి కుప్పంలో చూపి 100 మంది చేతులు ఎత్తమను ఆడోళ్ళను, ఒక వార్డు లేకపోదాం, తల నేలకేసుకుంటా నేను. గ్యాస్ సిలిండర్ లీలే, కరెంటు బిల్లులు పెంచిరి, నిత్యావసర వస్తువుల ధరలు పెంచిరి, ఇంటి పన్ను పెంచిరి, గ్యాస్ మీద ధర పెంచిరి, డీజిల్ పెట్రోలు ధరలు పెంచిరి. ఇదేనా మీ సంక్షేమం? ఈయనా మీ సంక్షేమం అమోఘం? వీటికి ఏమైనా సమాధానం చెప్తారంటే సమాధానం చెప్పారు. వీటికి ఏ ఒక్క సమాధానాన్ని కూడా మీరు చెప్పరు. అభివృద్ధి చెప్పినాడు, అద్భుతంగా చేసినాం మేము అభివృద్ధి అని చెప్పి, చాలా గొప్పగా చేసినాం అభివృద్ధి అని చెప్తున్నాడు ఆయన. ఏం అభివృద్ధి చేసినాడు ఆయన నాకు తెలియక అడుగుతా. మా ప్రొద్దుటూరు నియోజకవర్గమే తీసుకున్నాము, ఏం అభివృద్ధి చేసినాడు? 2 సంవత్సరాలు అయింది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో నేను తీసుకొచ్చిన అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోయి ఉన్నాయి. కూరగాయల మార్కెట్ ఆగిపోయింది, చేయలే. వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీ ఆగిపోయింది, చెయ్యలే. బస్టాండు నేను చేసిన తెలుసుకోలేకున్నారు. 150 కోట్లతో పైప్ లైన్ పని తెచ్చిన, వెనక్కి పోయింది. 150 కోట్లతో పారిశుద్ధ్య అభివృద్ధి పనులు తెచ్చిన, వెనక్కి పోయింది. ఎస్ఎన్ఆర్ గవర్నమెంట్ కాలేజీ ఫండ్స్ తెచ్చిన, వెనక్కి పోయింది. అంటే మా ప్రభుత్వంలో మేము తీసుకొచ్చిన అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు తెచ్చి పను మొదలుపెట్టినట్టు ఏమైతే ఉన్నాయో ఆ పనులు సైతము చేయకుండా ఆపేసి వెనక్కి పంపించిన ఘనత, 1-2 పనులు నత్తనడకగా చేస్తూ ఉండే పనులు పెట్టుకొని ఏం చేసినట్టు? ఎంతసేపు మాట్లాడినా ప్రతి ఊర్లోనూ వేసిన ఒక 4 రోడ్లను చూపిస్తున్నారు తప్ప మీరు ఇంకా మిగతా ఏమి చూపించడంలే. నేను అడుగుతా ఉన్నా ఈ పాలకులు, ఈ ప్రభుత్వాన్ని, అభివృద్ధి అంటే తార్ రోడ్డు ఒకటేనా? లోకేష్, చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్రంలో ప్రజల అభివృద్ధి అంటే తార్ రోడ్డు ఒకటేనా? ఏం లేవా? సాగునీరు లేదా? త్రాగునీరు లేదా? ఆరోగ్యం లేదా? విద్య లేదా? ప్రశాంతత లేదా? అభివృద్ధి అంటే వ్యాపారం కాదా? ఏముంది?
ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గం మొదలుకుంటే ఇచ్చాపురం వరకు మీరు చేసిన అభివృద్ధి శూన్యం. జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన 18 మెడికల్ కాలేజీలను సంక నాకిపోయేటట్టు చేసినారు. ఈ రాష్ట్రంలో ఎంతోమంది పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన పిల్లలు డాక్టర్లు కావాలనే స్వప్నాన్ని, కలను నాశనం చేసినారు మీరు ఆ 18 మెడికల్ కాలేజీలను భ్రష్టు పట్టించి. ఇదేనా మీ అభివృద్ధి? నాడు నేడు మనబడేనే ఒక గొప్ప కార్యక్రమం ద్వారా ఈ రాష్ట్రంలో ఉండే పాఠశాలల యొక్క అభివృద్ధికి గొప్ప భవిష్యత్తుని ఇచ్చినాడు జగన్మోహన్ రెడ్డి పిల్లల కోసం. విద్యలో ఎన్నో సాంకేతికమైనటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చినాడు జగన్మోహన్ రెడ్డి. ఆపేసినారు అది. నాడు నేడు మన బడి ఈరోజు లేవు. నిన్న దొరసానపల్లిలో ఒక స్కూల్ వినాడు లోకేష్ గారు. నిన్న దొరసానపల్లె మా గ్రామమే. అది ఒకప్పుడు అనకూడదు కానీ ఒకప్పుడు ఆ స్కూలు ఎట్లుండే, అది బందల దొడ్డిలాగా ఉండే. అది బందల దొడ్డి అంటే కట్టుదప్పైనటువంటి ఎనువులు పంట పొలాలకు వస్తే దాన్ని పట్టుకొని గుదబండి తీసుకుపోయి బెచ్చారు బందల దొడ్డిలో. అట్లుండే అది ఒకప్పుడు. అది ఈరోజు నేను లోకేష్ పోయినప్పుడు ఆ స్కూల్ ఎట్లుంది తెచ్చురా, ఊటీలో ధనవంతులు చదువుకునే పిల్లలు చదివే స్కూల్ ఎట్లుందో అట్లుంది. ఇంకా నువ్వేం చేస్తావు ఆ స్కూల్కి వచ్చే అభివృద్ధి? నువ్వు చేయాల్సినది ఏముందబ్బా అభివృద్ధి ఆ స్కూల్లో? జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ చేసినాడు. జగన్మోహన్ రెడ్డి పుణ్యాన రాచమల్లి చేసినాడు ఆ స్కూల్కు. ఆ స్కూల్కే కాదు, ఈ ఊళ్ళోనే స్కూల్కి అన్నిటికీ చేసినాం. ఈ ఊళ్ళోనే స్కూల్కే కాదు, ఇచ్చాపురం వరకు అన్ని స్కూళ్ళకు చేసినాం. మేము 6,000 పాఠశాలలు చేసినాం. 24-30 వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం. ఏ రోజన్నా మీ నాయన 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1 లక్ష రూపాయలు ఒక స్కూలుకు, 1 లక్ష రూపాయలు ఒక బాత్రూమ్ కట్టే దాఖలాలు లేవు. ఏది మీరు చేసిన అభివృద్ధి? అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు, వ్యాపారం లేదు. పిల్లలు చదువుకుంటే ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించకపోయిరి, బకాయిలు పెట్టిరి, పిల్లలు ఇళ్ళకు వచ్చిరి. బడిలో కాలేజీలో ఉండాల్సిన పిల్లలు వీధిలో ఉండారు, లేదంటే అంగళ్ళలో గుమస్తాలుగా ఉండారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని అటకెక్కిచ్చిరి. జబ్బున పడేవారు ప్రైవేట్ హాస్పిటల్లో పోతే లెక్కుంటే లోపలికి రా అంటున్నారు, లెక్క లేకుంటే బయటికి పో అంటున్నారు. లెక్క ఉండి అప్పులు చేసి చూపించుకునేవాడు బతికి బట్ట కట్టి అప్పులు కట్టలేక అట్ల చచ్చనాడు. లెక్క లేనివాడు చచ్చి కాటికి పోయే పరిస్థితి ఉంది. సచ్చే జబ్బు సావన జబ్బు కాకుండా మధ్యలో ఉన్నవాడైతే లెక్క లేక చూపించుకోలేక బాగుగాక అట్టనే సచ్చి బతుకుతా జీవిస్తున్నాడు పేదవాడు. ఏం చేసినారు మీరు? చదువుకునే పిల్లలకు ఫీజు